వెలిగించాలి, రొట్టెల బల్ల ఉంచాలి. ఇక్కడ యాజకులు పని చేయాలి. ఇది పరిశుద్ధ స్థలము అన్నాడు. ఆ బయటది ఆవరణం, అది పాపులు వచ్చి వారి ప్రాయశ్చిత్తం కొరకు బలులు అర్పించుకునే స్థలం. ఇదేంటి చెప్పండి? ఇది నిత్యము దేవునికి ధూప నైవేద్యాలు అర్పించే స్థలం. ఇదేంటి చెప్పండి? పరిశుద్ధ స్థలం. దేవుడు నివసించే స్థలం ఒకటి ఉంది. అదేమిటి? అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఒక నిబంధన మందస్సు ఉంటుంది. ఆ మందస్సు లోపల మన్నా గల బంగారు పాత్ర ఉంటుంది, 10 ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి, అహరోను యొక్క చిగురించినటువంటి కర్ర ఉంటుంది, దాని మీద కరుణాపీఠం ఉంటుంది, దాని మీద 2 కెరూపులు ఉంటాయి. ఆ కెరూపుల మధ్యలో ఉండి ప్రభు మాట్లాడుతాడు. హల్లెలూయా. ఇది ఇక్కడ ఆయన ఎప్పుడైతే దిగొస్తాడో ఆ చుట్టుపక్కల ఎవ్వరు నిలబడలేనంత మహిమ వస్తుంది, ఆ అభిషేకం, ఆ ప్రత్యక్షత వస్తుంది. అందుకనే ఆ మందిరము చుట్టూ ఎవడు నివసించలేడు. 2000 అడుగులు దూరంలో యాజకులు ఇల్లేసుకునేవారు, వారి గుడారాలు. వారి నుంచి 2000 అడుగులు దూరంలో సామాన్యమైన ప్రజలు గుడారాలు వేసుకునేవారు. అప్పుడే ఏమొచ్చిందంటే, దేవుని మందిరం ప్రక్కన ఎవడో నివసించకూడదో, ఆ నీడబడితే కూడా పోతామనే భయం అప్పుడే వచ్చింది. మీకు అర్థం కాలేదా? ఈ మందిరం పక్కన ఎవరైనా ఉన్నారా? ఏం కాలేదు వాళ్ళకి? ఏం అవ్వదో. ఎందుకు అవదో చెబుతాను ఇప్పుడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇది క్రమం, ఇది క్రమం. ఇప్పుడు ఏటేటా ఈ ప్రజలందరి పక్షాన నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తం తీసుకొని ప్రధాన యాజకుడు ఈ తెర యువతలకు వచ్చి ఈ యొక్క నిబంధన మందస్సు మీద రక్త ప్రోక్షణ చేసేవాడు, ప్రజల పాప పరిహారార్థ నిమిత్తం. ఓకే, ఇది ఏటేటా జరగాలి. ఆ వెళ్ళినటువంటి వాడు ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే, అపరాధిగా ఉన్నట్లయితే లోపలే చచ్చిపోతాడు. అందుకనే ఆ వ్యక్తిని, లోపలకున్న శవాన్ని బయటికి తీసుకోవడానికి ఎవడు వెళ్ళడానికి కూడా వీలు లేదు. ఎవడు లోపల ప్రవేశిస్తాడు ఆడు కూడా చచ్చిపోతాడు. అందుకని తన నడుముకు ఒక తాడు కట్టుండేవారు. ఎందుకంటే తాడు కుక్క చచ్చిపోతే మనం ఏం చేస్తాం? తాడు పట్టుకొని లాగేస్తాం. అందుకని తాడు ఎప్పుడు నడుముకుంటుంది ఆ బయట వరకు. హల్లెలూయా. ఇంకా చెప్పనా, అతనికి ఒక చుట్టూ గంటలు ఉంటాయి. ఎందుకు గంటలు ఉంటాయి అంటే, ఆ బయట ఉన్నటువంటి వాడు, లోపల ఉన్నవాడు చచ్చిపోయాడో బ్రతికాడో తెలియాలంటే బ్రతికున్న వాడికి గంటలు గనగన మోగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక సెకండ్